హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం నా సెకండ్ సిజేరియన్ డెలివరీ స్టోరీ గురించి కొంచెం చేదు అనుభవాలు అనేది షేర్ చేశాను. ఆ వీడియోలో చెప్పాను మా బాబుకి రీసెంట్గానే ఒక చిన్న డిసీజ్ లాంటిది వచ్చింది అని. అంటే కిడ్నీకి రిలేటెడ్. అది ఏంటంటే దానివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, సిమ్టమ్స్ అనేవి మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి మీరు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా చిన్నపిల్లల తల్లులు కానీ తండ్రులు కానీ ఉంటే ఈ వీడియో మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. మీ పిల్లలు సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తే కానీ ఎమ్మటే మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఇది కానీ ముదిరి చికాకు అయితే మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీ మీద ఇంపాక్ట్ చాలా పడుతుంది. సో నేను కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. ఆ సిమ్టమ్స్ అనేవి మీ బాబుకి లేదా పాపకి కనిపిస్తే మీరు ఎమ్మటే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో సిమ్టమ్స్ ఏమొస్తాయంటే, టాయిలెట్ ఉంటుంది కదా, యూరిన్ అనేది బాగా ఫోమీగా, అంటే సబ్బు నీళ్ళు ఉంటాయి, సబ్బు నీళ్ళు పోసినప్పుడు బుడకలు వస్తాయి, బుడకలు రావడం అలాగ వస్తుంది. అండ్ ఫేస్, హ్యాండ్స్, కాళ్ళు అనేవి బాగా ఉబ్బినట్లు అవుతాయి, బాగా వాసి. కళ్ళు అయితే ఇంకా కళ్ళు కూడా బాగా బాగా వాసి కన్ను చిన్నగా అయిపోయి చుట్టూ వాపు అనేది. ఇలా అయితే వేడి చేసింది అలా అనుకొని ఏమి మీరు ఇంట్లో ఉంచొద్దు, ఎమ్మటే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఇది మెయిన్గా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం. దీన్ని ఏమంటారంటే నెఫ్రోటిక్ సిండ్రమ్. ఈ సిండ్రమ్ అనేది పెద్దవాళ్ళలో బాగా కనిపించేది, రీసెంట్ ఇయర్స్లో చిన్నపిల్లల్లో బాగా వస్తుంది. సో మీరు ఎమ్మటే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. దీన్ని కానీ డిలే చేస్తే మన కిడ్నీ మీద ఇంపాక్ట్ అయ్యి కిడ్నీ ద్వారా లోపలన్నీ పాడైపోతాయి, అవయవాలన్నీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకోలేరు. సో మనమే ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. యూరిన్ బాగా చెక్ చేస్తూ ఉండండి. ఇలా ఫేస్ అవి ఏమైనా వాస్తూ ఉన్నా కానీ బాగా చెక్ చేయండి. చెక్ చేసుకుంటే ఇంతే. ఇంకా నెక్స్ట్ నా సిజేరియన్ డెలివరీ స్టోరీస్ అయినా ఇంకా సంథింగ్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరికైనా ఈ మల్టిపుల్ కంటెంట్ ఉంటుంది కదా, అంటే మిక్స్డ్ కంటెంట్ అనేది నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.